సర్లోనూ కూటమి పార్టీల మధ్య సమన్వయం ఉండాలన్నారు చంద్రబాబు. ఎన్నికలప్పుడే మిత్రపక్షాలతో కలుస్తాం, మిగిలిన రోజుల్లో పట్టించుకోం అంటే కుదరదని అన్నారు. ప్రభుత్వంలోనే కాదు అన్ని కార్యక్రమాలను జనసేన బీజేపీలతో సమన్వయం చేసుకోవాలన్నారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలకు వర్క్షాప్ కొనసాగుతోంది. లోకల్ బాడీ ఎన్నికలపై చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. సర్ ప్రక్రియపై స్థానిక నేతలకు అవగాహన పెంపొందించే శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. రైట్ శ్రీహరి, చెప్పండి. రైట్ ఏమన్నా, నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలకు సర్ ప్రక్రియ ఏదైతే ఓటర్ల జాబితాకు సంబంధించిన ప్రక్రియ ఏదైతే క్షేత్రస్థాయిలో జరుగుతుందో దానిపైన ఎమ్మెల్యేలకు నేడు శిక్షణా తరగతులు ఎమ్మెల్యేలతో పాటు అదేవిధంగా ఇన్ఛార్జీలు, దాంతోపాటు నియోజకవర్గ పరిశీలకులుగా కొంతమందిని పార్టీ నియమించింది. వీరందరితో పాటు ఏదైతే బిఎల్ఏలు అదేవిధంగా బిఎల్ఓలతో కలిసి ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాన్ని, అంటే బూత్ లెవెల్ ఎవరైతే బూత్ లెవెల్కి సంబంధించిన పార్టీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా అధికారులతో కలిసి ముందుకు వెళ్ళాలి. ఈ సర్ ప్రక్రియ ఏదైతే ఉందో ఓటర్ల జాబితాకు సంబంధించి క్షేత్రస్థాయిలో మొత్తం కూడా దాని మీద పూర్తి అవగాహనతో ఎవరైతే పార్టీ కార్యకర్తలు అదేవిధంగా ఏదైతే మేజర్ అంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాత భారత రాజ్యాంగం ప్రకారం ఏదైతే ఓటు హక్కు కల్పిస్తుందో భారత ప్రభుత్వం, ఈ నేపథ్యంలో అన్నిటికి కూడా యువతకు యువతకు పెద్ద ఎత్తున ఓటు హక్కు కూడా కల్పించాలి అనేది ఈ ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. క్షేత్రస్థాయిలో నాయకులంతా కూడా అన్ని పార్టీలు, అంటే ప్రధానంగా కూటమిలో ఉన్న 3 పార్టీలు ఏవైతే ఉన్నాయో 3 పార్టీల నాయకులను కలుపుకొని ముందుకు వెళ్ళాలని చెప్పని సీఎం చంద్రబాబు సూచిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రధానంగా అంటే 3 పార్టీల నాయకులు ఏదో ఎన్నికల సమయం వచ్చినప్పుడే కలుస్తాము లేదా సందర్భం వచ్చినప్పుడే కలుస్తాము అంటే కాదు, ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ప్రతి దానికి కూడా కలుపుకొని ముందుకు తీసుకువెళ్ళాలి. ఓటర్ల జాబితా అనేది కీలకం, అత్యంత ఏదైతే ఓటర్ల జాబితాకు సంబంధించి ఓట్లకు సంబంధించి ఏదైతే పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకొని ముందుకు వెళితే దాని పట్ల రాజకీయం అనేది మనం చేయగలుగుతాం. దాంతోపాటు ఎన్నికల సమయంలో కూడా పెద్ద ఎత్తున ఓటర్లు ఎవరైతే మనకి సంబంధించిన పార్టీకి సంబంధించిన ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా దగ్గరుండి ఓట్లు జాగ్రత్తగా మొబిలైజ్ అనేది చేయగలుగుతాం అనే దానిపైన ఈరోజైతే సీఎం చంద్రబాబు అటు ఎమ్మెల్యేలకు అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులంతా కూడా దీనిపైన పూర్తిస్థాయి అవగాహన పెంచుకొని దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పని అయితే ఆయన సూచిస్తున్నారు. దాంతోపాటు ఏదైతే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా గుర్తుంచుకొని వారందరినీ కూడా వారికి కావాల్సిన ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ కూడా చేస్తూ ముందుకు వెళ్ళాలి. కార్యకర్తను మాత్రం దగ్గరకు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఇబ్బందికర పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదైతే ఒక ఆలోచన ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తేనే మనం ఏదైనా ఎన్నికల సమయంలో పనిచేస్తుంది. ఆ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చిన సమయంలో గతంలో మనం ఆలోచన విధానంతో పాటు ముందుకు వెళ్ళాం. ఆ నేపథ్యంలోనే ఎమ్మెల్సీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కైవసం చేసుకున్నామని చెప్పనైతే సీఎం చంద్రబాబుకు మరోసారి గుర్తు చేసిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఓవరాల్గా జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుంటూ పార్టీలు 3 పార్టీలు కూడా మమేకం అవుతూ ముందుకు వెళ్ళాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ఈ ఓటర్ల జాబితాకి సంబంధించి మాత్రం ఆ ప్రక్రియకు సంబంధించి పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి. దాంతోపాటు ఏదైతే ఈ నెల 14 నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు ఈ ప్రక్రియకు సంబంధించింది ఏదైతే ఉందో ఇప్పటికే 65% పూర్తయింది. దాంతోపాటు రిమైనింగ్ 35% ఏదైతే ఉందో దీంతో బిఎల్ఓలు అదేవిధంగా బిఎల్ఓలతో అంటే బూత్ లెవెల్ ఆఫీసర్లతో పార్టీ తరఫున ఉన్న బూత్ లెవెల్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ముందుకు వెళ్ళాలని చెప్పని అయితే చెప్తున్న పరిస్థితి అయితే. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.